వరద బాధితులకు అండగా నిలిచిన రాజోలు ఎమ్మెల్యే దేవవర ప్రసాద్ ఆయన ఆదేశాల మేరకు వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టారు. ప్రతి ఇంటింటికి వారికి కావాల్సిన నిత్యావసర వస్తువులు, ఆహార పదార్థాలను పంపిణీ చేస్తున్నారు. గౌరవ శాసనసభ్యులు దేవవర ప్రసాద్ గారు 2 సార్లు రావడం జరిగింది. ఈ పరిస్థితిని చూసి మరి ఏదైతే రెవెన్యూ డిపార్ట్మెంట్, దీనికి సంబంధించిన విపత్తుల డిపార్ట్మెంట్ అందరితో కూడా మరి ఇక్కడ ఆ ముంపుకు గురైన ఆ గ్రామాలలో ఉన్న ఇళ్లకన్నిటికీ కూడా మరి భోజనం పొట్లాలు ఏర్పాటు చేయాలని చెప్పి నేను ఆదేశించడం జరిగింది. దాంట్లో భాగంగా నిన్న సాయంకాలం నుంచి కూడా ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం నిన్న సాయంకాలం సుమారుగా 600 ప్యాకెట్ల వరకు మేము మరి అప్పటికప్పుడు పంపించడం జరిగింది. మరి ఈరోజు ఉదయం ఒక 1500 వరకు ప్యాకెట్స్ వేసి మరి ఎవరైతే ముంపుకు గురైన ఇళ్ళు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా పంపించడం జరుగుతుంది. అదేవిధంగా సాయంకాలం కూడా మరి ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. మరి ఆయన సూచన ప్రకారం మరి ఈ కార్యక్రమం అంతా కూడా మేము దగ్గరుండి పర్యవేక్షించి మరి చేయడం జరుగుతుంది. మరి తప్పనిసరిగా మరి ప్రజలందరూ కూడా, ముంపుకు గురైన ప్రజలందరూ కూడా మరి ఇబ్బంది పడకుండా ఉండాలనే ఉద్దేశంతో వారికి రైస్ విషయంలో కానీ, నిత్యావసర వస్తువుల విషయంలో కానీ మరి ఎమ్మెల్యే గారు ఆరా తీసి మరి సంబంధిత డిపార్ట్మెంట్లు అందరినీ కూడా అప్రమత్తం చేసి అవన్నీ అందేలాగా మరి ఆయన చెప్పడం జరిగింది. ఆ ప్రకారం అందరూ కూడా పనిచేయడం జరుగుతుంది. మరి ఈ సందర్భంగా మీడియాకి తెలియజేయడం కోసం ఈ కార్యక్రమం ప్రకటించారు. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ VST న్యూస్.